ఏంటి నా ఫేస్ అలా వస్తుంది? సన్ వల్ల బ్యూటిఫుల్ ఉంది. సన్ మీకు చూపిస్తా. సన్ రైజ్ వస్తుందిరా. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్. ఇప్పుడే కార్ ఎక్కేసాం. ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:20 అవుతుంది. మెల్బర్న్లో టైం వచ్చి 8:20 అవుతుంది. ఇది మేము ఇక్కడ కోక్లీబిడి అనే ప్లేస్లో ఆగాం. ఏం లేవు అంటే పర్లేదు, నాట్ బ్యాడ్. ఇది బాగుంది యాక్చువల్గా. ఇది రిసార్ట్ లాగా. రెస్టారెంట్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, ఫ్యూల్ స్టేషన్ ఉంది దీంట్లోనే. బాగుంది. ఇంకా రోడ్ హౌస్ అంటే ఇంకా అంతే కదా, ఎక్కడైనా మీకు అన్నీ ఉండాల్సిందే. ఎందుకంటే ఫుడ్ ఏం దొరకదు. మా రూమ్లో మైక్రోవేవ్ లేదు, జనరల్గా ఏమైనా చేసుకోవడానికి కూడా ఏం లేదు, జస్ట్ ఒక కెట్లు ఉంది. అంటే ఇంకా వాళ్ళకి ఇక్కడికి వచ్చి మరి రెస్టారెంట్కి వచ్చి తినాలి, డబ్బులు కట్టాలి, అంతే. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్. ఓకే, కీస్ ఇచ్చేసి ఫ్యూల్ కొట్టించుకుని స్టార్ట్ అయిపోదాం. మనం ఇంకేం నెక్స్ట్ ఆస్పిరెన్స్ వెళ్తున్నాం. అక్కడి నుంచి బ్యూటిఫుల్ ఉంటుంది, చూద్దాం అని అనుకుంటున్నాం. ఇది మేము ఆగిన ఫస్ట్ రోడ్ హౌస్ అండి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత. సో ఇంకా బయలుదేరిపోతాం. ఇప్పుడే సన్ రైజ్ కూడా అయింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూసే రోడ్ ఏంటంటే ఆస్ట్రేలియాలోనే అది లాంగెస్ట్ స్ట్రైట్ రోడ్ అనమాట. అది ఆల్మోస్ట్ 90 మైల్స్, అంటే 146 కిలోమీటర్స్. ఇంకా స్ట్రైట్ ఉంటుంది, ఇంకా నో బెండ్స్, ఇంకేం ఉండవు. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ మనం వచ్చేసామండి యాస్పరెన్స్. ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోతాం. దీన్ని మినిమార్ అంటారండి. కొంప తీసి ఫ్రీ అనుకుని తినేయకండి, ఎందుకంటే అట్లా డబ్బులు కట్టాలి. ఆల్రెడీ పావులుగా అందులో ఉండి తినేసింది, తర్వాత బిల్లు పంపారులేండి మాకు, అది వేరే విషయం. ఇప్పుడు మనం వెళ్ళేదేమో లక్కీ బే. ఇది ఎక్కడుందంటే కేప్లీ గ్రాండ్ అనే నేషనల్ పార్క్లో ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అండి. వర్షం పడుతున్నా మేము వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. అంటే మాకు బయట మేము దిగలేదు కానీ, ఎందుకంటే కార్లోంచే ఉన్నాం, ఎందుకంటే చాలా వర్షం పడుతుంది. కానీ కార్లోంచి కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. డ్రోన్ షాట్స్ కూడా వచ్చినాయి ఇందులో. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీనికి ఏదైతే కింద శాండ్ ఉంటుంది సార్ బీచ్లో, అది మొత్తం వైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా కాంక్రీట్లో ఉంటుంది. డైరెక్ట్ మీ కారు వెళ్ళిపోయే మొత్తం తిరిగి రావచ్చు అనమాట బీచ్లోకి. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే, ఇక్కడ క్యాంపింగ్ ఉంటుందండి. ఎవరైనా వెళ్తే మాత్రం 3-4 డేస్ హ్యాపీగా క్యాంపింగ్ వెళ్ళి డైరెక్ట్ మీరు ఆ బీచ్లోనే పడుకోవచ్చు, అంత బాగుంటుంది. కానీ ఏంటంటే ముందే బుక్ చేసుకోవాలి, అది మీరు కొంచెం చూసుకోండి. మాకు కుదిరినంత వరకు డ్రోన్ షాట్ తీసాం, ఎందుకంటే ఓ పక్కన ఫుల్ వర్షం పడుతుంది. సో అందుకే మాకు అంత సరిగ్గా కుదరలేదు. బట్ హోప్ఫుల్లీ మంచిగా వచ్చే అనుకుంటున్నాం. బట్ ఆ వర్షం లేకపోతే మాత్రం ఆన్ సన్నీ డే అసలు దీన్ని కొట్టిన బీచ్ అయితే ఇంకోటి ఉండదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ డే ఇన్ యాస్పరెన్స్. ఎర్లీ మార్నింగ్ మనకి నిన్నంతా ఫుల్ వర్షం, మార్నింగ్ కూడా వర్షం పడింది. లక్కీ ఏంటంటే ఇప్పుడే వర్షం ఆగింది, సన్ రైజ్ కూడా అయ్యింది, చాలా బాగుంది. అండ్ ఈరోజు వచ్చే బీచ్లు కూడా చాలా బాగుంటాయి. అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే యాస్పరెన్స్ ఈజ్ ఫర్ బీచెస్. యాస్పరెన్స్ ఎందుకు వచ్చాము అంటే మన ఆస్ట్రేలియా మొత్తంలో బెస్ట్ బీచెస్ని చూడడానికి. సో మాకు కుదిరినంత వరకు కవర్ చేసాం. మీరు మొత్తం వీడియో ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. వీఆర్ బ్యాక్. ఇదిగోండి ఎలా ఉంచుతారు వెనకాల బీచ్ ఎలా ఉందో. అసలు నిన్న అంతా వర్షం. యాక్చువల్లీ మేము అనుకున్నాం, అరే ఎందుకు వచ్చాం రా బాబు ఇక్కడికి, అంటే మా బ్యాడ్ లక్ ఏంది వర్షం. నిన్న ఇంకా మంచి బీచెస్కి వెళ్ళాం, అసలు ఫుల్ వర్షం అనుకున్నా. రేపు కూడా ఈరోజు కూడా వర్షం ఉంది యాక్చువల్లీ. బై లక్కీ, దేవుడి దేవల్ల సన్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు దాకా వర్షం పడతానే ఉంది, కిందంతా వెట్టిగానే ఉంది. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే వర్షం లేదు. సో మనం హ్యాపీగా ఇంకా 4-5 బీచ్లు మంచిగా ఉన్నాయి, అన్నీ చూసేసుకుని ఇంకెదరికి ఉందాం. ఓకే, ఇది సాల్మన్ బీచ్ అనుకుంటా, అదే అనుకుంటా కదా, అదే. అందుకే తాత కూడా అక్కడ చేప పడుతున్నాడు. అసలు అలలు పడుతున్నాయి డైరెక్ట్. అసలు చాలా బాగుంది. అంటే ఫోన్లో క్యాప్చర్ అవుతే లేదు మనకు అసలు తెలియదు. కానీ ఇలా సెంట్రల్ కోస్ట్లో వచ్చే గుర్తుందా బౌలిక, అక్కడ మన ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు. ఇది కదా బీచెస్ అంటే, ఇది ఎంత బాగుందో చూడుతుంది కూడా. మనం నెక్స్ట్ బీచ్ వచ్చి ట్విలైట్ బీచ్. ఇది ట్విలైట్ బీచ్ బెస్ట్ ఫర్ సన్ రైజ్ అండి. ఎవరైనా వెళ్తే అది మిస్ అవ్వకండి. ఇక్కడ జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు.
ఎవరైతే క్వైట్ బీచెస్ని ఇష్టపడతారో వాళ్ళకైతే అసలు ఇవి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నట్టు. ఇది మేము వెళ్ళిన రోజు సండే, అయినా ఎవ్వరు లేరు, ఒకే ఒక్కరున్నారు. అంటే ఈరోజు మార్నింగ్ లేండి, టైం అంతా 8 అవుతుంది, అందులో సండే కాబట్టి ఎవరు ఉండకపోవచ్చు. ప్లస్ అందులో నిన్నంతా వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు జనం. బట్ చాలా బ్యూటిఫుల్ ఉందండి, మస్ట్ విజిట్ ప్లేస్. ఇదేం బీచ్? ట్విలైట్. ఓకే, ఇది కూడా ట్విలైట్. ఇదే ట్విలైట్ యాక్చువల్, అంటే ఇదంతా ఒకటే. అంతా ఒకటే. ఇందాక అటు సైడ్ అక్కడక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది యాస్పెరెన్స్. మనం ఇంకా యాస్పరెన్స్ని వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ అరౌండ్ 9 అవుతుంది, మార్నింగ్ 9 AM. సో మనం ఇంకా ఇప్పుడు ఆల్బనీ వెళ్ళాలి. ఆల్బనీ మనకి అరౌండ్ 500 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ మేబీ ఇంకా తక్కువే ఉండొచ్చు. నిన్న వచ్చాం యాస్పరెన్స్కి 2 PMకి వచ్చాం, 1:30కి వచ్చాం యాక్చువల్లీ. కానీ అంటే నిన్న అంతా ఫుల్ రైన్, పెద్ద ఎక్కువ కవర్ చేయలేదు. అలా అని చెప్పి ఈరోజు ఎక్కువ స్టే చేయలేం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఐటినరీ ప్లాన్ చేసుకునే వచ్చాం. రూమ్స్ అన్నీ ప్రతి చోట బుక్ చేసుకుంటూనే వచ్చేసాం. ఆ ప్రకారం వెళ్తేనే మళ్ళీ మనం మెల్బర్న్ వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కాదు, ఆ పై వీక్ జాబులు స్టార్ట్ చేయాలి. సో దాని ప్రకారం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం ఒక 3-4 డేస్ ప్లాన్ చేసుకోండి. అలా మీకు హెవెన్లా ఉంటుంది, ప్రశాంతంగా, తక్కువ జనాలు, పెద్ద హడావుడి ఉండదు, బ్యూటిఫుల్ బీచెస్. యాస్పరెన్స్ ఈజ్ హైలీ రికమెండెడ్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళైనా ఎప్పుడైనా బయట నుంచి రావాలన్నా యాస్పరెన్స్ రండి, చూడండి, చాలా బాగుంది. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్. ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి, బట్ ఇది చాలా బాగుంది. ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉండటం వల్ల, ప్లస్ అందులోని మెయిన్ సముద్రం కదా, ప్లస్ మౌంటైన్స్ ఉండి మధ్యలో రాక్స్ ఉండి చాలా తక్కువ ప్లేస్లో ఉంటాయి. ఇలా అది వన్ ఆఫ్ ది తక్కువ ప్లేస్లో ఉండే దాంట్లో ఇది ఒకటి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ యాస్పరెన్స్. సీ యూ ఇన్ ఆల్బనీ. సీ యా. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.